యొక్క గట్టి రావాలి. సో అందరూ కూడా అలర్ట్ గా ఉండండి. సో ఒక అద్భుతమైన లీడర్, ఎందుకంటే సో ఒక డాక్టర్ ఉండుకుంటూ ఈ యొక్క వెస్టిజ్ అనేది సామాన్యమైన విషయం కాదు. సో ఆల్రెడీ ఒక పెద్ద హాస్పిటల్ ఉంటూ హాస్పిటల్ పనిచేస్తూ కూడా ఓకే అందరినీ సో సార్ కూడా మనం ఇన్వైట్ చేద్దాం. సో మనకు సార్ వచ్చేసి ఇంట్రెస్ట్ బూట్ క్యాంప్ పెట్టినప్పుడు ప్రమోషన్కి ఉపయోగించినటువంటి వీడియో. సో జాగ్రత్తగా వినండి. సార్ మూర్తి గారు, మాకు ఎంత టైం సార్? అవునా? అయితే అందరూ బలి. ఏ సార్, నేను 5 సంవత్సరాలు కష్టపడి చదివచ్చాను కాబట్టి మీరు 5 గంటలు భరించాల్సిందే. భరిస్తారా? భరించరా? భరించాల్సిందే. అందుకనే నేను తున్నించి వచ్చాను సార్. మీ సంగతి ఏంటో తెలుద్దాం. వెస్టీజ్లో సక్సెస్ ఎందుకు అవ్వట్లేదు కదా? మనకు కావాల్సింది అదేనే కదా? మనం వెస్టీజ్లోకి ఎందుకు వచ్చాం? సక్సెస్. సార్ కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వావ్, అందరూ కొత్త వాళ్ళే. వెరీ గుడ్. అయితే నేను ఎంతసేపు అయినా చెప్పొచ్చు. ఆల్రెడీ లీడర్స్ అయితే వాళ్ళకి బోర్ కొడుతుంది, కానీ కొత్త వాళ్ళు చక్కగా వింటారు. పాత వాళ్ళు కూడా వింటారా? వినరా? వినాల్సిందే, లేదంటే డోర్లు క్లోజ్ చేస్తాం. సో జాగ్రత్తగా వినండి. నా పేరు డాక్టర్ దొరబాబు. నేను డెంటిస్ట్ అండి, పళ్ళ డాక్టరు. 2016 నుంచి వెస్టీజ్ స్టార్ట్ చేసాం. సార్ కూర్చోండి సార్, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి సార్. 2016లో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేయకముందు ఫస్ట్ మా అప్లైన్ సాహు గారికి ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందుకంటే ఆయన్ని 2 సంవత్సరాలు ముప్పు తిప్పలు పెట్టానండి, ఇంత అంతా కాదు. ఎందుకంటే అంతకుముందు నెట్వర్క్లో దెబ్బతిన్నాం. ఇంక జీవితంలో నెట్వర్క్ మార్కెటింగ్ వెళ్ళకూడదు అనుకున్నా, కానీ బ్లడ్లో ప్రవహిస్తూ ఉంటే ఏం చేయాలి? 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 years అయింది. ఇంకా సాహు గారు వదలట్లేదు. ఈయన ఏదో రకంగా వదిలించుకుందాము అని చెప్పి మా మదర్కున్న కంప్లైంట్ చెప్పారు. సార్, మా మదర్కి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. సో ఆ మోకాళ్ళ నొప్పులు కనుక తగ్గితే నేను ఖచ్చితంగా పనిచేస్తా. లోపల ఏదేంటంటే అవి పనిచేయవు, సావు, మళ్ళీ నేను అడగడు అని లోపల ఉద్దేశం. బయట మాత్రం సార్ అవి ఇవ్వండి, తగ్గితే మాత్రం ఖచ్చితంగా నేను వర్క్ చేస్తాను. మరి సాహు గారు నేను మా మదర్ దగ్గరికి వెళ్ళి, మీకు తెలుసు మోకాళ్ళ నొప్పులకి ఏమి ఇస్తారు కదా? ఏమిస్తారు? గ్లూకోజమైన్, కాల్షియం ఇచ్చాం. నేనే షాక్ అయిపోయానండి. యాక్చువల్గా సర్జరీకి వెళ్ళాల్సినటువంటి మా మదరు
3 monthsలో ఆవిడ కూర్చుంటే లెగలేరు, లెగిస్తే కూర్చోలేనటువంటి పరిస్థితి. 3 months తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ, చాలా బాగున్నాయి బాబు, మళ్ళీ తీసుకుని రా. ఇదే నేను మానేద్దామనే ఉద్దేశంతో నేనంటే మా మదర్ మళ్ళీ ఏమన్నారు, తీసుకుని రా, బాగున్నాయి. ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి? సాహు గారికి ఫోన్ చేసి, సార్ మళ్ళీ కావాలి. సరే మళ్ళీ ఇచ్చారు. అలా ఒక 6 months 1 year వాడిన తర్వాత ఈ లోపల పేస్ట్లు అవి ఇవి ప్రయోగాలు చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్ రిజల్ట్. సార్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అనగానే లోపల ఏమవుద్ది, మనసులో ఎక్కడో పీకుతుంది. సరే మనం మొదలు పెడితే బాగుంటుంది కదా, ఎందుకు టైం వేస్ట్ చేయడం, మొదలు పెడదాం అని వెస్టీజ్ని చాలా సీరియస్గా టేకప్ చేసాం. 4 years, 16, 17, 18, 19, 4 years. ఫ్యామిలీ లేదు, క్లినిక్ లేదు, పళ్ళు పీకడాలు లేవు, కట్టడాలు లేవు, ఇంకా ఎక్కడికి వెళ్ళినా అదొక పిచ్చి పట్టిందండి. అంటారు కదా, పిచ్చి ఉంటేనే కానీ మనం రిచ్ అవ్వలేమని. ఎట్లాగైనా సరే 1 lakh వెస్టీజ్లో కొట్టాలి, వెస్టీజ్లో 1 lakh తీసుకోవాలనేటువంటి పట్టుదలతో పనిచేసాం. ఎక్కడికి వెళ్ళినా చాలా అవమానాలు జరిగేవండి. బాబు ఇలాంటివి చాలా వచ్చినాయి, నీకు ప్రాక్టీస్ లేదా, ఈగలో దోమలో తోలుకుంటున్నావా, దీనికైనా డబ్బులు కావాలా చెప్పు అని అంటే, అరే బాబు ఇది ఒక అద్భుతమైనటువంటి కంపెనీ, ప్రొడక్ట్స్ నెంబర్ 1, మీరు వాడండి, వాడిన తర్వాత బాగోపోతే అప్పుడు చెప్పండి తప్ప ముందుగానే నన్ను డిస్కరేజ్ చేయొద్దు. సరే అట్లా చాలా రకాల అవమానాలు భరించాం. నెమ్మదిగా టీమ్స్ సెట్ అయినాయి. సాహు గారు చాలా సపోర్ట్తో క్రౌన్ అయ్యాం. 1 lakh దగ్గరకు వచ్చాం. అలా 2 lakhs, 3 lakhs, 4 lakhs, అట్లా 5 lakhs వరకు వెస్టీజ్లో హైయెస్ట్ చెక్. యాక్చువల్గా సాహు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన అంటూ నాకు దారి చూపించకపోతే ఈరోజు నేను కూర్చున్నా సరే డబ్బులు వచ్చాయి కాదు. పని చేయాల్సిందే, వెళ్ళాల్సిందే, పళ్ళు పీకాల్సిందే, డబ్బులు రావాల్సిందే. ఈరోజు నా ఇష్టం, క్లినిక్ వెళ్తా లేకపోతే లేదు. అయినా సరే నా ఇన్కమ్ 4-5 మధ్యలో ఎక్కడ తగ్గదండి. సో సాహు గారు అట్లా. నెక్స్ట్ ఈ మీటింగ్కి పిలిచినటువంటి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరపున గ్రేట్ గురువు గారు ఎవరు, రంజిత్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలండి 100%. ఎందుకంటే వాస్తవానికి నన్ను ఆయన చాలా బాగా చూసుకుంటారు. లండన్ మేము కలిసి వెళ్ళాం, చాలా బాగా దగ్గరుండి ఏమేం కావాలి ఏంటన్నీ. నా టీం కాకపోయినా నాకు చాలా రకాలుగా హెల్ప్. ఎవరండి? కొండవీటి సింహంలో ఎవరుంటారు? రంజిత్ కుమార్ గారు కదా. సో అంత సపోర్ట్. అలాగే మూర్తి కవిత గారికి ధన్యవాదాలండి, స్పెషల్గా నన్ను ఇక్కడ దాకా పిలిపించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో అందరికన్నా ముందు మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. వెస్టీజ్ గ్రేట్ మేనేజ్మెంట్. అసలు వెస్టీజ్ అనే లేకపోతే నేనంటూ లేను. మీ సంగతి నాకు తెలియదు కానీ నేనంటూ లేను. సో వెస్టీజ్లో ప్రయాణం అలా సాగుతూ ఉంది. నేను నా క్లినిక్ ద్వారా మంత్లీ ఎలా లేదన్నా 1.5 to 2 lakhs ఇన్కమ్ తీసుకుంటానండి. 1.5 to 2 lakhs ఇన్కమ్ క్లినిక్ ద్వారా. సో నాకైతే చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఏంటంటే నాకు 3 పిల్లలండి. ఫస్ట్ బాబు, నెక్స్ట్ 2 పాపలండి, కవల పిల్లలు. సో వీళ్ళని ఎలాగైనా బాగా చదివించాలి. వాళ్ళు ఏ రోజు కూడా చీమంతా కూడా బాధపడకూడదు, నాన్న మాకు ఇవ్వలేదు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి కలగకూడదు. అంటే క్లినిక్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం నాకు సరిపోదు. క్లినిక్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం సరిపోదు. అప్పుడు ఏం చేయాలి? రెండో ఇన్కమ్ ఏదో ఒకటి నాకు అవసరం. కాబట్టి వెస్టీజ్ని సీరియస్గా తీసుకున్న. ఈరోజు మా అబ్బాయి
ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యిందండి మొన్ననే. ఇయర్లీ 4 lakhs. వెస్టేజ్లో నేను జాయిన్ అయినప్పటి నుంచి ఆయన బయటే చదివించాను, చాలా కాస్ట్లీ. అలాగే ట్విన్స్లో ఒక పాప NIT బీటెక్ పాండిచ్చేరి, తనకి ఇయర్లీ 4 lakhs. ట్విన్స్లో సెకండ్ పాప BDS చదువుతుందండి, విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరం, తనకి మోరార్లెస్ ఇయర్లీ 4 lakhs ఖర్చు. మామూలుగా అయితే నేను క్లినిక్ ద్వారా వచ్చే ఇన్కమ్ ద్వారా వాళ్ళకి నేను మంచి లైఫ్ ఇవ్వలేను, నో డౌట్. కాకపోతే మా ఫాదర్ మమ్మల్ని బాగా చదివించారు కాబట్టే ఈరోజు డాక్టర్గా ఒక ప్రొఫెషన్ ద్వారా గౌరవం. నాకు కూడా చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అనేటువంటి ఒక ఆశ. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, డాక్టర్ అంటే ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం, అవునా కదా? సొసైటీలో ఎక్కడికి వెళ్ళిన డాక్టర్ గారు అని చెప్పి రెస్పెక్ట్ నేను ఇవ్వడం చాలామంది చూసా. సో నాకు కూడా అలాంటి గౌరవం దొరుకుతుంది కాబట్టి